కృష్ణ బలరాముల నెయ్యి దొంగతనం గుర్తొచ్చి యశోదమ్మ గట్టిగా నిర్ణయించింది. ఇవాటి నుంచి వీళ్లకు నెయ్యి దొరకదు. చూడాలి ఎలా దొంగిలిస్తారో. అమ్మ కుండను ముందుకంటే మరింత ఎత్తులో కాతింది. ఈ ఎత్తుకి చేరాలంటే దేవుడే రావాలి అని నవ్వింది. కృష్ణుడు లోపలికి వచ్చి ఆకాశాన్ని చూసి నిలిచిపోయాడు. అమ్మా, ఇది ఏంటి? ఆకాశంలో కుండ అని ఆశ్చర్యపడ్డాడు. బలరాముడు నవ్వుతూ, కన్నయ్య, ఇవాళ నీ అల్లరి ఆగిపోయింది. కృష్ణుడు మొహం చిట్లించాడు. అంతలో కృష్ణుడు, అమ్మ ఎంత ఎత్తుకు కట్టినా నేను ఇంకో మార్గం కనుక్కుంటాను. కృష్ణుడు ఊదే చిన్న విసిల్ వినగానే గోపాల బాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కన్నయ్య, నేడు ఏం ఆట అని అడిగారు. కృష్ణుడు నవ్వుతూ, మనం కలిసి ఒక పెద్ద గోపురం అవుదాం అన్నాడు. పిల్లలు ఉత్సాహంగా, హే, నెయ్యి దొరికింది అని ఆనందపడ్డారు. యశోదమ్మ బయట నుంచి చూస్తూ, ఏం కుట్ర పన్నుతున్నారు రా వీళ్ళు అని అనుమానంగా అడిగింది. కృష్ణుడి ప్లాన్ మొదలు కాబోతోంది.